శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదమగ్నాద్యాః పారిషద్యాః పరస్యతం, విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. బ్రహ్మాదివందిత పదాంబుజ శంఖపాణి, శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త, కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం, శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం, అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. సూర్యేందుగ్రహణే యావత్తావగ్రాహ్యాజపాదిషు సంక్రాంతిషు సంక్రాంతిషు తు పర్వాసు సర్వాసు పుణ్యకాలో నిగద్యతే. ఆనందాన్ని కలిగించేటువంటిది ఈ ప్రపంచంలో మనం ఏవైతే ఉన్నాయి అనుకుంటామో అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే. అందువల్లనే పరమానందాన్ని కలిగించేటువంటి ఆ గోవిందుని యొక్క దివ్యనామాన్ని స్మరించాలి అని, ఆ నాలుక ఏ విధంగా అయితే నిరంతరం నామస్మరణలో మగ్నమైతే అంటే మునిగితే ఎంతటి ఆనందం కలుగుతుందో, భక్తిలో అలాంటి దివ్యానుభూతిని పొంది తాము పొందటమే కాదు తమ తర్వాతి వారు కూడా పొందాలి అని ఆకాంక్షించినటువంటి వారిని ఆచార్యులు అని అంటారు. అలాంటి వారిలో భీష్మాచార్యులు అని వింటాం. నిన్నటి రోజున ఆయన భీష్మాష్టమి, ఉత్తరాయణ పుణ్యకాలంలో అష్టమి రోజున శరీర త్యాగం చేశారు. విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించి అనేక ధర్మాలు పెద్దల ద్వారా ఉపాసించి యుధిష్ఠిరుడు మనవడికి బోధించాడు. ఎప్పుడు బోధించే అధికారం వస్తోంది అంటే పెద్దలని ఉపాసించంటే వారిని సేవించి వారి ద్వారా తెలుసుకొని తాను ఆచరించి వాటిలో వచ్చే సందేహాలన్నింటినీ తీర్చుకొని ఒక దృఢమైనటువంటి నిర్ణయం చేసుకొని అప్పుడు చెప్పాలట. అలాగా చేసినటువంటి వారిలో మనకు ఇద్దరు ఉన్నారు.
ఆ అనుభవం సామాన్యంగా వేదాధ్యయనం చేసి శిష్యులకు అధ్యాపనం చేస్తూ ఇలాగా ఉండేవారిని ఆచార్య, ఉపాధ్యాయ, గురువు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, ఇవి వేరు వేరు స్థానాలు. మనం అన్నిటినీ కలిపేస్తుంటాం. తాను అధ్యయనం చేసిన దాన్ని శిష్యులకు ఉపదేశం చేసేటువంటి అధ్యాపనం. ఉపదేశం అంటే మళ్ళా అది వేరు, మంత్రోపదేశం, తత్వోపదేశం. ఇది అధ్యాపనం. ఆ వేద మంత్రాలను సుస్వరంగా ఉదాత్త, అనుదాత్త, ప్రచయ ఇలాగా చెప్పేటువంటి దానికి అధ్యాపనం. అలా చేసేవారిని అధ్యాపకులు, ఉపాధ్యాయులు. ఒక భగవన్ మంత్రాన్ని ఉపదేశం చేయడం గురువు. శాస్త్రాధ్యయనం చేసి ఆ శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను తాను ఆచరిస్తూ తన మీద విశ్వాసం కలిగిన వారి చేత కూడా ఆచరింపచేసేవాడు ఆచార్యుడు. ఇప్పుడు మనం ఉపాధ్యాయుడు అంటే ఈ ప్రైమరీ స్కూల్స్లో, వీటిల్లో, హై స్కూల్స్లో వాటికి చెప్పేవాడిని టీచర్స్ అని. లెక్చరర్స్ అంటే ఉపన్యాసం ఇంకా సులభం. ఇదిగో ఇలా చెప్పుకుపోతూ ఉంటాడు, వాడికి అర్థమైందా లేదా అనే ప్రశ్న అక్కర్లేదు. వాడు కింద స్థాయిలో ఉన్నవాడికే ఆ బాధ్యత. ఇంకా పై స్థాయి ఆచార్య అంటే ప్రొఫెసర్స్ అంటామే, అక్కడికి ఇంకా ఈజీ అని. ఆ పుస్తకం చదువు, ఈ పుస్తకం చదువు అని గైడెన్స్ ఇస్తుంటాడు. అంటే అంతగా వాడు పరిణతి పొందాలి అనేటువంటిది, అక్కడ వేరే ఉద్దేశం కాదు. అలాగా ఈ ఆచార్యుడు భీష్మ పితామహుడు ఇద్దరని చెప్పుకున్నాము. ఎవరయ్యా? సామాన్యంగా వేదాధ్యయనం చేసేవారిని ఆచార్యులు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక క్షత్రియుడిగా పుట్టి ధనుర్వేద ప్రధానంగా ఉండి ఇంకా వారికి అధ్యయనం ఉంటుంది, కానీ చెప్పటానికి తగినటువంటి స్థితి చాలా గొప్పది. అది ద్వాపర యుగంలో ఇద్దరికే వచ్చింది. భీష్మాచార్యుడు రెండో ఆయన, అసలు మొదట్లో ఉండవలసిన ఆయన కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువు ఆయన శ్రీకృష్ణస్వామి. నోరు తెరిచి ఇదిగో ఇలాగ ఉండండి, విధి నిషేధాత్మకం అంటే ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్పినటువంటి, మన వాళ్ళు అంటుంటారు కదా ఆ రూల్స్ రెగ్యులేషన్స్, ఇలాగ చేయాలి, మనకు కూడా ఉన్నదే. అది మన జీవన వ్యవహారంలో చెప్పారు. ఇప్పుడు మనం ఆఫీసుల్లో వరకే అవి పాటిస్తున్నాం, జీవితంలో వదిలేస్తాం. జీవితంలో ఎలాగ చేయాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు, ఉంటే ఏమిటి, ఉండకపోతే ఏమిటి, అవి చెప్పేటువంటివే మనకు వేదం చెప్పినటువంటిదే ధర్మశాస్త్రాలు చెబుతాయి. ఈ ధర్మశాస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పురాణాలని ఆధారంగా చేసుకొని వచ్చాయి. ఆ పురాణాలకు ఆధారం ఏమిటి అంటే వేదమే. శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ సమన్వయం అన్న వీటి ద్వారా ఒక్క విషయమే అనేక రకాలుగా చెప్పి మనల్ని కన్విన్స్ చేయటం అంటుంటారే, అట్లాగా ఇదిగో ఇలాగ చేయరా నాయన మిత్రభావంతో చెబుతాయి పురాణాలు. వేదాలు శాసనం చేసినటువంటి రాజుల్లాగా లేదా పాలకుల్లాగా ఇలాగ చేయి, ధర్మంచరా, ధర్మాన్ని ఆచరించు, సత్యం వద, సత్యాన్ని పలుకు, మా తల్లిని దైవంగా, తల్లిలో దైవాన్ని చూడు, ఇలాగా శాసనం, రూల్స్ ఇలాగ చేయాల్సిందే ప్రభు. దాన్ని మిత్రులు ఇలాగా సత్యాన్ని పలికితే ఏమిటయ్యా ప్రయోజనం? ఇలా పలికిన వాడు ఎవడన్నా ఉన్నాడా అంటే సత్యం కోసమే జీవితాన్ని అన్నిటినీ సమస్తాన్ని త్యాగం చేసిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయనే హరిశ్చంద్రుడు అని ఇప్పటికి కూడా చెప్పు. ఎప్పుడో 1 కోటి సంవత్సరాలకు పూర్వం రాముడికి పూర్వీకుడు. అలాగే రాముడు కూడా అంటే సత్యవచ. ధర్మం కోసమే
సమస్తాన్ని కూడా త్యజించి ఇదే ప్రధానం అనుకున్న వారు ఉన్నారా? శ్రీరామచంద్రమూర్తే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ, ఇలాగ మారీచుడు చెప్పిన మాట ఇది. ఏ కౌసల్యో ఆంజనేయ స్వామి చెప్పినది కాదు. కనుక అలాగే శ్రీకృష్ణ స్వామి ఆయన కూడా ధర్మము అంటే ఒక దాదాపు 10 అర్థాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎతో అభ్యుదయ నిశ్రేయస సహ ధర్మం. ఈ లోకంలో ఉన్నప్పుడు హాయిగా ఉండాలి, అభ్యుదయం కలగాలి. ఈ లోకాన్ని వదిలితే అక్కడ కూడా కొన్ని లోకాలు ఉన్నాయి అని మనకు చెప్తుంది. ఆయా లోకాలు ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, మన క్రింద కొన్ని లోకాలు ఉన్నాయి, అధోలోకములు అని అంటారు. ఈ భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక సత్యలోకములు ఇంకా అసంఖ్యాకమైన ఉన్నాయి. పుణ్యకర్మలు చేసిన వాడికి ఇప్పుడు మనం ఒక 15-20 లక్షలు చేతబట్టుకొని వెళ్ళాం ఒక పెద్ద సిటీకి, అక్కడ ఒక సూట్ తీసుకున్నాం, లేదా ఫ్లైట్లో వెళ్ళాం, ఇదంతా ఏంటంటే మన సుఖం. అలాగా మానవుడి మనస్సు ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుతుంటారు. ఇక్కడ సుఖం కావాలంటే ఏం చేయాలి అంటే పుణ్యకర్మలు చేయమని చెప్తారు. ఏం పుణ్యకర్మలు? వాపీకూప తటాకములు అంటే బావులు తవ్వించడం, చెరువులు తవ్వించడం, రహదారులు వేయడం, దేవాలయ నిర్మాణం చేయటం, వనప్రతిష్ఠ అంటే ఇప్పుడు పార్కులు లాంటివి అట్లాగా వేయడం, అందరికీ ఉపయోగపడే పనులు, ఇలాగా ఇవి యజ్ఞములు చేయించడం, ఇవి ఇష్టాపూర్తములు అని చెప్తాయి. ఇవి పుణ్యకర్మలు. ఈ పుణ్యకర్మల వలన ఫలం ఉంటుంది. ఆ ఫలానుభవం కోసం ఆయా లోకాలలో వారు ఆయా సుఖాలని పొందుతారు అని మనకు పురాణాల్లో వర్ణన వస్తుంది. వర్ణనే కాదు, మనకు యోగానంద ఒక యోగి ఆత్మకథలో ఆయన వ్రాస్తారు. వాడి గురువు గారు అగ్నిమయ శరీరంతో ఇప్పుడు నేను భువన్లోకం నుంచి వస్తున్నానని నన్ను స్పృశించవద్దంటారు. అప్పటికి ఆయన శరీరం వదిలివేశాడు. తాకవద్దంటే ఈయన తాకుతాడు. యువకుడుగా ఉన్నప్పుడు కాలిపోతుంది చెయ్యి. చాలా ఉన్నాయి ఉదాహరణలు, అది ప్రత్యక్ష అనుభవాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆయా లోకాలు ఉన్నాయి. ఆ లోకాలలో ఉండేటువంటి సాధన, అక్కడ కూడా సాధన చేద్దామనుకునే వారికి దానికి తగినటువంటి వసతులు ఉంటాయి, దాన్ని ప్రోత్సహించే గురువులు ఉంటారని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. కనుక ఆయా లోకాలలో పుణ్యం, పాపానికి కూడా కొన్ని లోకాలు, ఒకటే లోకం అనుకోండి. ఇది కూడా ఒక రకంగా పాపానుభవం కోసమే అని. ఈ పుణ్యపాపాలలో కొట్టుమిట్టాడకుండా శాశ్వతమైనటువంటి తరగని ఆనంద స్థితి ఉన్నదా అది కూడా చెప్తారు. 3, ఈ తరగని ఆనంద స్థితికి మోక్షం అని పేరు. అంటే అక్కడ దుఃఖస్పర్శ ఉండదు. నీకు అది కావాలంటే అది దానికి తగిన సాధన కాదయ్యా, మేము ఇంకా ఏవో అసలు ఈ ఇంద్రియ సుఖాలు అనుభవించాలి అని అంటావా, ఇదిగో ఇది లేదు మా ఇష్టం వచ్చినట్టు నడుస్తామంటావా, అయితే పొందు. ఈ నరకానుభవాలు ఇవన్నీ వస్తాయి, పొందుతావా పొందు. ఎన్నో జన్మల తర్వాత మళ్ళా ఎక్కడికో వచ్చినప్పుడు ఆ ఆ చక్రవర్తి ఒక చక్రంలాగా తిరిగినప్పుడు మళ్ళా అనే పరిణామ స్థితిలో నువ్వు మళ్ళా అక్కడికి వస్తావు. వచ్చినప్పుడు అప్పుడు నీకు జన్మాంతర సంస్కారం చేత కలిగింది. ప్రతివాడికి ఉత్తమ స్థితి కలుగుతోంది. ఎప్పుడు అనే దాని దగ్గరే ప్రశ్న. నీకు ఇప్పుడే కావాలంటే ఇదిగో ఇది, ఎప్పుడైనా పర్వాలేదంటావా అది. యథేచ్ఛసి తథాకురు. మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విశేషం ఇదే. ఇతరులాగా ఇది చేయకపోతే నరకానికి పోతావు, ఇది చేయకపోతే అది, నిజమే. కానీ నీ ఇష్టం, ఛాయిస్ నీదే. శ్రీకృష్ణస్వామి అర్జునుడికి అన్నీ చెప్పి నీ ఇష్టం యథేచ్ఛసి తథాకురు, నీకు ఏది ఇష్టమైతే అది చేయాలి. మనకు కూడా మన మహర్షులు అదే చెప్పేది. ఉత్తమమైన జ్ఞానాన్ని ఇచ్చారు, నీవు ఏది బుద్ధి వికాసం ఉన్నది నీకు, ఎవరి యోగ్యతను అనుసరించి వాళ్ళు పోతూ ఉంటారు. అందుకని భీష్ముడికి వయ్యాఘ్రపద నిన్నటి రోజున తర్పణ ఇస్తారు. భీష్మ పంచక వ్రతం అంటారు. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి
అంటే దగ్గరగా ఉన్నది కాబట్టి ఈ రేపు ఎల్లుండి వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలిచారు. విష్ణు సహస్రనామం ఆ రోజు ఎన్నిసార్లు పఠిస్తే ప్రతి ఏకాదశికి చదవాల్సిందే, చదివితే కనీసం 12 సార్లు అయినా చదివితే మంచిది అనేటువంటిది. ప్రతిరోజు చదివే అభ్యాసం ఉంటే చాలా ఆనందంగా ఆ నామస్మరణ చేత ఉత్తమమైన స్థితి కలుగుతోంది. ఆ నామ వివేచన చేయడం చేత అర్థం తెలుసుకుంటూ చేస్తే ఇంకా గొప్ప స్థితి కలుగుతోంది. దాని యొక్క సాధన చేయడం చేత దాని పరమ లక్ష్యాన్ని పొందడం జరుగుతోంది. కనుక ఈ 5 రోజులు కూడా భీష్ముని స్మరించుకోవడం. ఈయన మామూలుగా పుట్టాడు, వసువులు అని ఉన్నారు, అష్టవసువులు. ఆ అంశతో వచ్చినటువంటి దానికి కూడా ఒక పెద్ద గాథ ఉన్నది. అంటే మనుష్యుడు ఒక్కొక్కసారి పొరపాటు చేస్తాడు, పొరపాటు పడవచ్చు, కానీ తెలిసి తప్పు చేయకూడదు. తప్పు చేయటం వేరు, పొరపాటు పడటం వేరు. అయినా సరే తెలిసి కూడా తప్పని తెలిసి కూడా తప్పనిసరిగా తప్పులు చేస్తాం, అవి మనకు కూడా తెలిసిందే. కానీ దానికి పశ్చాత్తాపం కూడా ఉన్నది. అందుకనే ప్రాయశ్చిత్త కర్మలు విశేషంగా చెప్పారు మనకు. కనుక ఇక్కడ భీష్ముడు ఒకసారి అష్టవసువుల్లో ఒక వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. 8 మంది నిన్న చెప్పుకున్నాం కదా, దేవతలు అంటే పరమాత్మ యొక్క ప్రభుత్వంలో ఒక ఉన్నతోద్యోగులు లాంటి వారు. మనకు ప్రభుత్వంతో సరాసరి మనం వెళ్ళి డైరెక్ట్గా ముఖ్యమంత్రితో మాట్లాడే స్థాయి కాదు కదా, లేదా ప్రధానమంత్రి మాట్లాడచ్చు అనుకోండి, ఇప్పుడేవో పెడుతున్నారు కదా, అలా కాకుండా అట్లాగే భగవంతుడితో కూడా సాక్షాత్తుగా సంభాషించేటువంటి అతి సామాన్య భక్తుడికి కూడా ఆ స్థితి ఉంటుంది. కానీ ఎక్కువ శాతం ఎలాగా ఈ దేవతలు సామాన్యమైనటువంటి దీంట్లో ఉన్నవాడు లౌకికమైనటువంటి కోర్కెలు ఉన్నప్పుడు వాడు ఎలాగా అంటే ఈ దేవతలని ఆరాధిస్తే భాగవతంలో ఆరంభంలో వస్తారు. ఈ దేవతలు వేరు, దేవుడి వేరు అని దివ్యమైన తేజస్సుతో ఉంటారు. తేజోరూపము అని మనది పాంచభౌతికమైన స్వరూపం. అంటే అది భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం పంచభూతాలతో సమ్మిళితమైన మిశ్రితమైనది ఈ పాంచభౌతికం అంటారు ఈ శరీరాన్ని. ఇంకా ఒక శరీరం వస్తారు, నరక యాతనుడు, యాతనా శరీరం అంటారు, అది ఇలాగ ఉన్నాయి. ఆయన వచ్చి వశిష్ఠ ఆశ్రమంలో వాళ్ళు తిరుగుతున్నారట. అక్కడ కామధేనువు కనిపించింది. ఆ కామధేను చాలా బాగుంది. ఈ వచ్చినటువంటి వారిలో ఒక వసువు భార్య, ఇది చాలా బాగుందండి, ఇది మనం తీసుకెళ్దాం. పాపం భార్య కోరిక తీర్చాలని తీసుకెళ్ళి వశిష్ఠుడికి తెలిసింది. ఈ కోపం వచ్చి ఈ వసువులందరినీ శపిస్తాడు, భూలోకంలో పుట్టామని. సరే మేమంతా కాదులే అని అడ్జస్ట్మెంట్ చేసుకొని వారందరి యొక్క ప్రతినిధిగా భీష్ముడు వస్తాడు. దీర్ఘకాలం జీవించాడు. ఎంత గొప్ప స్థితి అనంటే ఆ భీష్మ పితామహుడు వంశాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. తాను విచిత్ర వీర్యుడు, ఈ వీరి తరఫున తాను రాజ్యపాలన చేశాడు, మళ్ళా వాళ్ళకి ఇచ్చాడు. ఆ సింహాసనం మీద ఎవడు కూర్చుంటే వాడికి నేను ఒబీడియంట్లీ, ఆ వాడి చెప్పినట్టే నేను కూడా నడుస్తానన్నాడు. అందువల్లనే కట్టుబడిపోయాడు. ధృతరాష్ట్రుడు చేసే పనులన్నిటినీ కూడా అంగీకరించవలసి వచ్చింది. ఆ తర్వాత వాడు దుర్యోధనుడు వచ్చాడు, వాడికి చెబితే వినడు, ఏదో చెప్తాడే, అలాగా అయిపోయింది వాడి స్థితి. అయినా సరే ఆ వాడి పక్షంలోనే ఉన్నాడు. దానికి కూడా అనేక కారణాలు. శ్రీకృష్ణ స్వామిని చూస్తూ యుద్ధం చేయాలట. క్షత్రియ యోధుడికి శరీరాన్ని ఏదో వృద్ధాప్యంలో మంచంలో పడో లేకపోతే ఎలాగునో గడపటం అనేది వాడికి ఇష్టం ఉండదు. ఒక యోధుడు యుద్ధంలో అయినా శరీరం వదలాలి, లేదా యోగ శక్తితో అయినా ప్రాణాలు వదలాలి. అది వారి యొక్క స్థితి. పరివ్రాడు యోగయుక్తశ్చ, ఒక సాధ్వీమణికి, ఒక యోగికి, ఒక సన్యాసి, యోగి అయిన సన్యాసికి సూర్యమండలాన్ని ఛేదించి ఉత్తమమైన స్థితికి వెళ్ళేటువంటి యోగ్యత ఉన్నది అని.
అందుకని ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన భీష్ముడు. యుద్ధం కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పికొనగా, భాగవతంలో వస్తారు. అర్జునుడి మీద బాణప్రయోగం చేస్తున్నానని నెపంతో తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుడి మీద కూడా బాణాలు బాగా సంధించారు. పంచోపనిషన్మయమైన శరీరం అనిట కృష్ణుడిది, మామూలు మన పాంచభౌతికం కాదు. అయినా సరే బాణాలతో నొప్పించాడు. నొప్పి కలిగింది. బాధ కలిగేసరికి ఆయన కూడా వెంటనే లేచి ఒక అభినయం చేశాడు. భీష్ముని మీదకు దూకాడు. రావయ్యా కృష్ణ, నన్ను చంపేశాయని. ఎందుకనంటే మహాత్ములు మృత్యుం ప్రియ అతిథి, మృత్యువుని ఒక ప్రియమైన అతిథిలాగా పిలుస్తారట. వారి శరీరం మీద అంతటి స్థితి ఉండదు. అలాగ వస్తూ ఉంటే రా కృష్ణ అని అంటూ ఉంటే అర్జునుడు కాళ్ళు గట్టిగా పట్టుకొని, ఎక్కడికి వెళ్తావు బావా, అలాగ వెళ్ళకూడదు, నేనున్నాను కదా, నా స్థితిని నీవు తక్కువ చేసినట్టు అవుతోంది, నాకు అవమానం కలిగినట్టు అవుతోంది అంటే అర్జునుడికి కూడా ఒక చురుకు గలగాలి. తాతగారు ఆ యుద్ధంలోకి దిగిన తర్వాత తాత లేదు, మనవడు లేదు, ఏం లేదు, కర్తవ్యమే కదా. ధర్మమా అధర్మమా రెండే రెండు. ఆయన కూడా కొంచెం చురుకు కలిగించాలని అలాగ దూకాడు. ఆ దూకటం ఎలాగట, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి. ఇక్కడ చెవులకు ఉంటాయి మకర కుండలములు అని ఉంటాయి. ఆ గండ స్థలాన్ని ప్రకాశవంతం చేస్తాయట. అవి కదిలేసరికి ఆ కాంతి ఆకాశం అంతా వ్యాపించిందిట. పైనున్న పచ్చని పటముజాల, ఆ చక్కని ఆ వస్త్రం పట్టు పీతాంబరం జారిందిట. అలాగా వచ్చేటువంటి శ్రీకృష్ణ స్వామిని స్వాగతం పలుకుతాడు భీష్ముడు. ఎంతటి దురవస్థ పొందాడు. ఎందుకని సింహాసనం మీద కూర్చున్న వాడికి నేను కట్టుబడి ఉంటాను, దానికి కట్టుబడి ఇది ధర్మమా? అదే ద్రౌపది అడుగుతోంది, నేను ధర్మ విదితనా అధర్మ విదితనా, నన్నోడి తన్నోడినా చెప్పయ్యా అంటే ఏమి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఆ దుర్యోధనుడి అన్నం తిని బుద్ధి పని చేయలేదంట. ఆహారం వల్ల అదొక్కటేనా, ఇంకా అనేక కారణాలు. అందుకనే ఆ భీష్ముడు అధర్మపక్షంలో ఉన్నాడు కాబట్టే క్రింద వాడు ఎవడి ధర్మాన్ని వాడు పాటించాడు. ఎంత విచిత్రమైనటువంటిది. మనం అనుకుంటాం విష్ణు సహస్రనామం చేయటానికి ఒక అరగంట కూర్చోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి అంటే, భీష్మ పితామహుడు ఆ బాణాల అంపశయ్య మీద పడుకొని చెప్పాడే. మనం ఒక సూది గుచ్చుకుంటేనే అమ్మా అంటామే, బాణాల మీద పడుకున్న వాడికి ఎంత బాధ ఉంటుంది. అదే అనంటే నేను ఎలాగయ్యా, నువ్వే కదా అంటే నీకు దాన్ని సహించేటువంటి శక్తిని, దాన్ని నుంచి బయటపడేటువంటి శక్తిని ఇస్తున్నానని తాను కూడా చేతులు కట్టుకొని విన్నాడు. ధర్మాలన్నీ విన్నాడు, విష్ణు సహస్రనామం అదంతా విన్నాడు. కనుక ఇంతటి గొప్పవాడు భీష్మ ఆచార్యుడు అయ్యాడు. అక్కడ ధర్మాన్ని తాను ఆచరించి తాతగారిని అడగవయ్యా అన్నాడు. ఎందుకంటే కృష్ణుడు ఎన్ని చెప్పినా కూడా ధర్మరాజు వినలేదు. నువ్వు రాజ్యాన్ని పట్టం కట్టుకో రాజ్యానికి అని అంటే, నేనంతా పాపం చేశాను, ఈ యుద్ధం చేశాను, వాడిని చంపాను, వీడిని చంపాను, బంధువుల్ని అని ఆ మనస్సులో ఒక అభిమానం ఉన్నది, నేను చేశాను. దాన్ని పోగొట్టాలని ఎన్నో ధౌమ్యుడు చెప్పాడు, వ్యాసుల వారు చెప్పారు, అంతా కానీ కాదు చెప్పవలసింది మనం కాదు, తాతగారు చెప్పాలి. ఇంట్లో వాడు చెబితే వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆకేళగిరివాడు అదే తీసుకొని వెళ్ళాడు. నువ్వు చెప్పవయ్యా అంటే, నేను చెప్పేది ఏమిటి కృష్ణ, నా అంత్యకాలంలో నీవు నా దగ్గర ఉండాలి. అందుకనే భీష్ముడు పితామహుడయ్యాడు. ప్రతి సర్వమానవులు కూడా భీష్ముడికి తర్పణ ఇవ్వమన్నాడు. భీష్మ తర్పణం అన్నాడు. వైయాఘ్రపద గోత్రోద్భవుడైనటువంటి
ఆ భీష్ముడు తాతగారి మనకి ఎన్ని ధర్మాలు చెప్పాడో వ్యాస భారతంలో శాంతి అనుశాసన పర్వాల్లో అన్ని ధర్మాలే. అసలు పర్పస్, అసలు లక్ష్యం అది. ఏమిటది? ధర్మాలు బోధించడం. మనం ధర్మాలు ఒట్టిగా చెప్పారనుకోండి ఏందో విసుగ్గా ఉంటుంది. కానీ అదిగో దుర్యోధనుడు ఇలా చేశాడు, ధర్మరాజు ఇలా ఉన్నాడు, తెలిసి ఎలా వెళ్ళాడు ధర్మరాజు. ధర్మరాజు ధర్మాత్ముడా వ్యసనపరుడా అని అడుగుతూ ఉంటే ఇదేదో చాలా బాగుంది అని భారతం అంతా చదువుతాడు వాడు. అందుకోసం ఇది ఒక నెపం అన్నమాట. ఆ మహాత్ముల యొక్క జీవిత గమనాన్ని ఆధారంగా చేసుకొని సర్వకాలాలలో సర్వావస్థలలో సర్వమానవులకు సార్వకాలికమైనటువంటి ధర్మాలను, అంటే అన్ని కాలాలలో 2024లో మనం ఏం చేస్తామండి, 5000 సంవత్సరాలు నాడంటే వాళ్ళకి ఏమీ ఇన్ని యావగేషన్స్ లేవు, అప్పుడు వాళ్ళు చేశారు. ఇప్పుడు అనటానికి లేదు. ఇప్పుడు కూడా అవి ప్రాసంగికతని కలిగి ఉన్నాయి ఉండే ధర్మాలను వారు చెప్పారు. అలాగా చెప్పినటువంటి మహానుభావుడు భీష్ముడు కనుక ఇక్కడ ఆ భీష్మాచార్యుడికి ప్రతివాడు కూడా తర్పణ ఇవ్వాలి అని నిపతించారు మహానుభావులు. కనుక ఈ 5 రోజులు విశేషమైనటువంటిది. నిన్నటి రోజున ఈ తర్వాత విష్ణు సహస్రనామం కనీసం ఈ 5 రోజులైనా పారాయణ చేసి ఆ భీష్ముల వారిని స్మరించుకుంటే చాలా విశేషం. సరే, ఈ కర్మ ఇక్కడ మనకు నారద పురాణంలో మరి భీష్ముడు ఎందుకు వచ్చారయ్యా అని అంటే, ఈ కర్మాచరణ నారద మహర్షి అడుగుతాడు సనక మహర్షిని. ఈ నిన్న మనం చెప్పుకున్నాం వర్ణ ఆశ్రమ ధర్మాలు అనంతరం ఈ తల్లిదండ్రులకు చేయవలసినటువంటి కుమారుడుగా చేయవలసిన కర్తవ్యాలు ఏమిటి? అమ్మా నాన్నకు మించినటువంటి దేవుళ్ళు లేరురా అని మనకు వేదం చెప్తూ ఉంటే అసలు దాన్ని వదిలివేసి అన్నీ మనం చేస్తాం. ముందు ప్రాథమికంగా ఏం చేయాలో అది చెయ్యాలి కదా. ఈ తల్లి తండ్రి జీవతో వాక్యకరణాత్, తల్లికి ఎంత సేవ చేసినా నీవు రుణాన్ని తీర్చుకోలేవు. తర్వాత వస్తోంది ఆ గర్భవాసంలో ఆ తల్లి ఎంత బాధపడుతుందో, ఆ ప్రసవ వేదన, ఆ తల్లిని గర్భం నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు ఎంత రక్తాన్ని పీల్చివేస్తామో, రక్తబీజులం అయిపోతుంది ప్రతివారు. ఇప్పుడైతే ఇంకా ఘోరం. హాస్పిటల్స్కి వెళ్తే వాడు ఎంతో అంత వేస్తాడు, తప్పనిసరిగా చెయ్యాలంటాడు. అట్లాగే మీకేం ఇబ్బంది కలిగించాలంటాడు, చివరికి వచ్చేసరికి చెయ్యాలంట. అవి స్త్రీలు నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీమూర్తులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము ఇప్పుడు అమ్మలకు. ఎందుకని వారు పడేటువంటి బాధ అంటే ఇప్పుడు అంతా కూడా ధర్మం ఎప్పుడైతే పోయిందో అప్పుడే అన్ని అవలక్షణాలలోనే వస్తాయి. ధర్మానికన్నా భయపడాలి, దైవానికన్నా భయపడాలి. భయపడటం అంటే ఏదో కంగారు పడటం అని కాదు. మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అది తెలుసుకొని ఆచరించాలి. ఈ కర్మాచరణ అమ్మా నాన్నకు బ్రతికి ఉన్నప్పుడు వారిని అమ్మకు సేవ చేయమన్నాడు, తండ్రి మాటని పాటించమన్నాడు. ఈ క్లారిఫికేషన్ అంటారే వేదం, మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పింది. ఎలాగయ్యా అని అంటే రామాయణం దానికి పరిష్కారం చెప్తాను. ఎక్కడ చెప్పింది? అయోధ్యకాండలో రామచంద్రమూర్తి అరణ్యానికి నేను వెళ్తాను అని అంటాడు. అయోధ్యకాండ వింటున్నారు కదా. వెళ్తాను అని అన్నప్పుడు కౌసల్య అంటోంది, నువ్వు అలా వెళ్ళొద్దు, నేను చెప్తున్నాను ఇక్కడే ఉండి. పితుహు శతగుణం మాత, తండ్రి కంటే కూడా 100 రెట్లు తల్లి శ్రేష్ఠురాలు, కాబట్టి నా మాట పాటించు. ఇవిడేం చేయాలి? తండ్రి మాట వినాలా తల్లి మాట వినాలా అని అన్నప్పుడు రామచంద్రమూర్తి అక్కడ వివరణ చేశాడు. ధర్మము ధర్మ సూక్ష్మము ఉంటుంది. రామాయణ మహాభారతాలంటే కేవలం కథాభాగమే కాదు, మనం ఆ కథలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మమేంటి అంటే అప్పుడు ఆయన చెప్తాడు, అమ్మా
నీకు భర్త నాకు తండ్రి. మొట్టమొదట ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? తండ్రి గారు. ఆయన ఆజ్ఞను నువ్వు పాటించాలి, నేను పాటించాలి. కాబట్టి అదే మొదట నువ్వు చెబితే దాని కథ వేరు. ఇప్పుడు నేను తండ్రి గారి ఆజ్ఞను పాటించాలి, దానికి నువ్వు సహకరించాలి. నా మీద మోహంతో పుత్ర వాత్సల్యంతో ఇలాగ ధర్మాచరణకు ఆటంకం కలిగించవద్దు అని అమ్మకు ఎలాగ చెప్పాలో చాలా విస్తృతమైన చర్చ ఉంటుంది. లక్ష్మణుడు మనకు చాలా దగ్గరవాడు. నాన్న ఏమిటయ్యా, నాన్న ఎంతవరకు ఒక స్థాయి వరకే, మనకు అడ్డు వస్తే తీసుకెళ్ళి జైల్లో అయినా పడేస్తానంట. అంటే దైవమేవ పరమణ్యే పౌరుషంతు నిరర్ధకం. అక్కడ దైవ పౌరుష చేయవలసినటువంటి దైవం అనే దానికి పూర్వజన్మ కర్మాన్ని కూడా, పురుష ప్రయత్నం, మానవ ప్రయత్నం ప్రధానమా, దైవానుగ్రహం ప్రధానమా, విధి ప్రధానమా, ఇలాగ చాలా చర్చలు ఉన్నాయి. అప్పుడు ఆమె చక్కగా ఆమె బాధని పోగొట్టుకొని ఏ ధర్మమైతే నీవు రక్షిస్తోంది అని విశ్వసిస్తున్నావో, ఎం పాలయసి, నువ్వు ఆచరించే ఆ ధర్మమే నిన్ను ఎక్కడ ఉన్నా నిన్ను రక్షించుగాక. ఆ మంగళాశాసనం చేస్తోంది కౌసల్యమాత, అయోధ్యకాండలో వస్తుంది, తత్తే భవతు మంగళం అని. అలాగా ఆ తల్లి యొక్క ఆ అనుగ్రహాన్ని పొంది తాను అరణ్యానికి బయలుదేరుతాడు. అక్కడ పురుష ప్రయత్నము దైవ స్థితికి ఈ రెండిటిలో ఎలాగా సమన్వయం అనేది వస్తుంది. మహాభారతం, రామాయణం ఇవి ధర్మ చర్చలకు కూడా ఒక వేదిక. వేదం చెప్పినటువంటి దాన్ని విస్తరించడానికి, వివరించడానికి వచ్చే ఆ దృష్టితో చూడటం కూడా మనం నేర్చుకోవాలి. అందువల్ల ముందు కర్మాచరణ, ఈ కర్మసిద్ధి ఎలా కలుగుతుంది, ఈ తల్లిదండ్రుల రుణాన్ని ఎలాగ తీర్చుకోవాలి. ఈ శరీరం మనకు వచ్చిందంటే తల్లిదండ్రుల వల్లే కదా. తల్లి మనల్ని మలమూత్రాలు ఎత్తివేసి 20 సంవత్సరాల దాకా మన బాగోగులు చూస్తోంది. చివరి ఆ 20 సంవత్సరాలు మనం చూడాలి, ఇది ధర్మం. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ వదిలివేసేటువంటి ప్రబుద్ధులు కూడా తయారు. దానికి తగినట్టుగా వారి వారి ఇబ్బందులు, వారి వారి స్థితులను అనుసరించి అవకాశం ఉన్నా కూడా చూడకపోతే దానంత దౌర్భాగ్యం మరొకటి లేదు. కనుక చిన్న చిన్న పనులకే మనం థ్యాంక్స్ చెప్తూ ఉంటాం, ధన్యవాదాలు అంటుంటాం. మరి శరీరాన్ని ఇచ్చిన అమ్మా నాన్నకు మనం కృతజ్ఞత ఎలాగ చెప్పాలి? అందుకోసమే బ్రతికి ఉన్నప్పుడు వారికి తల్లికి సేవ చేయాలి. తండ్రి కూడా చేయకూడదని కాదు, ప్రధానమైనది ఇది. తండ్రి చెప్పినటువంటి మాటను పాటించాలి, మనకు జ్ఞానాన్ని కలిగిస్తాడు. ఆ తర్వాత గురువు, ఆచార్యుడు, అతిథి ఇలాగ చెప్పారు. ఈ బ్రతికి ఉన్నప్పుడు ఇలాగ శరీరం వదిలినప్పుడు వారికి ఔర్ధ్వదైహిక క్రియలు అంటారు. ఈ శరీరం వదిలిన తర్వాత కూడా ఇంకొక శరీరం వస్తోంది. ఆస్తికుడు అనంటే అస్థి అంటే కేవలం భగవద్విశ్వాసం ఉన్నదనే కాదు, అంటే ఈ శరీరాన్ని వదిలిన తర్వాత కొన్ని లోకాలు ఉన్నాయి అని మనం వేదం ద్వారా విశ్వసిస్తాం. కాబట్టి అస్థి ఉన్నాయి, అలా ఉన్నాయనో ఆస్తికుడు. అవి నాస్తి లేవయ్యా, ఇవి ఇప్పుడు ఇక్కడే ఈ శరీరంతో ఉన్నాం, ఇదే సత్యం. హాయిగా తిన్నాం, అప్పులు చేసైనా హాయిగా తిని హాయిగా విహరిద్దాం. ఈ ఉన్నంత వారికి ఇది సహజంగా వచ్చేసింది. ఈ జీవ పరిణామ క్రమంలో కోతి నుంచో కొంగ నుంచో వచ్చాం అని చెప్పేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకేమైనా వేరే లోకం లేదు, దేవుడితో పని లేదు, ఏమీ లేదు అని అంటే అది నాస్తికం. అంటే అది రామాయణంలో అది కూడా చూపించారు. జాబాలి చెప్తాడు, ఇదేమిటయ్యా తల్లి ఏమిటి, తండ్రి ఏమిటి, ఈ ఆబ్దికాలు తద్దినాలను పెడతారు కదా, శ్రాద్ధ క్రియలు, ఇవన్నీ ఏమిటి, వ్యర్థము, ఇప్పుడు చేసేవన్నీ ఆయన చూపించారు. దాన్నంతా ఖండించి సత్యవాక్ పరిపాలన, సత్యం, ఇవన్నీ యొక్క స్థితి ఏమిటి అయోధ్యకాండలోనే వస్తుంది. అంటే ఆయన ఎలాగైనా సరే అయోధ్యకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి భావనతో జాబాలి ఆ వాదం చేశాడు. ఆ తర్వాత
ఆ దోషం పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు. ఎక్కడికి కొండ మీదే తిరుమలకు వచ్చి జాబాలి తీర్థం అంటాం ఇప్పుడు. అక్కడికి వచ్చి ఆయన తపస్సు చేసి ఆ భగవద్ అనుభూతి పొందాడు. అందుకనే జాబాలి తీర్థం, అది జపాలంటారు అని జాబాలి అక్కడ చేశాడు, ఆ రామ అనుభూతిని పొందాడు. కనుక తల్లిదండ్రులకు ఏమేమి ఎలాగ చెయ్యాలో చెప్పినటువంటిదే ఇప్పుడు ఇక్కడ ఇది. ఈ కర్మసిద్ధి ఎలా కలుగుతుంది, ఈ శ్రాద్ధాది క్రియలని చేయడం ద్వారా మనుష్యుడు ఉత్తమమైన స్థితిని పొందుతాడు అని దాతారోనో అభివర్ధంతాం అని ఆశీర్వాదాలు పొంది పితృదేవతారాధన చెయ్యాలి. పితృదేవతలు అనంటే కేవలం మన అమ్మా నాన్న తాత ముత్తాత వీరే కాదు, పితృదేవతలు వేరే ఉన్నారు. పితృదేవతా గణం ఉన్నది, పితృలోకం ఉన్నది. వసురుద్ర ఆదిత్యులు అని ఇలాగ అమావాస్య రోజున వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట. ఆ రోజున కేవలం తిలలు అంటే ఈ నువ్వులతో తర్పణ ఇవ్వమన్నారు. కాసిన నీరు కాసిన నువ్వులు, దాంతో తండ్రి తాత ముత్తాత వారి పేరు చెప్పి వారి తృప్తి పడాలి అని అంటే వారి తృప్తి పడి మనకు వంశ ఉద్ధారం అయ్యేట్లు అంటే వంశం సాగేట్లుగా పితృ దేవతల అనుగ్రహం కలుగుతోంది అని. వివాహం కాలేదు అనేదానికి జ్యోతిష్య శాస్త్రవేత్తలు పితృశాపాలు ఉన్నాయి అవి ఇవన్నీ కూడా చెప్తారు. సరే ఇప్పుడు చాలా వచ్చేసాయి అనుకోండి, మనకు ఆ జ్ఞానం అంతా తెలుస్తోంది. కనుక ఈ వీటిల్లో తిథి నిర్ణయం ప్రధానం. ఈ తిథులు ఎలాగా అనేటువంటిది కూడా, ఈ తిథులు కూడా ఎప్పుడు ఏ సమయంలో ఏ తిథి ఉంటే చేయాలి, దేవతా కార్యాలు ఎప్పుడు చేయాలి, పితృదేవతా కార్యాలు ఎప్పుడు చేయాలి. అపరాహ్న సమయంలో మధ్యాహ్నం 12 తర్వాత పితృదేవతల కాలం, ప్రాతకాలం దైవ సంబంధమైనటువంటి కాలం. అలాగే ఈ తిథులు కూడా ఏకాదశి సప్తమి దశమితో కూడి ఉంటే ఉపవాసానికి యోగ్యం కావు. అమావాస్య పూర్ణిమ సప్తమి ఇవి ఈ తిథులలో ఎలాగా పూర్వాహ్నం ఉదయమా సాయంత్రమా ఇవన్నిటినీ కూడా ఈ సంక్రమణముల కాలం సంక్రాంతి అంటాం మనం. ఆ సంక్రమణం ప్రతి మాసం కూడా వస్తుంది. ఆ సంక్రమణముల కాలం సూర్యచంద్ర గ్రహణాలు, ఆ పుణ్యకాలాల్లో ఆ సంక్రమణములలో చేయవలసినటువంటి కృత్యాలు అవి చేస్తే అక్షయమైన పుణ్యఫలం కలుగుతోంది. ఆ కర్కాటక సంక్రమణం దక్షిణాయన పుణ్యకాలం అంటారు. అప్పుడు ఎలాగ ఉత్తరాయణ పుణ్యకాలం, దానికి ముందు వెనుకల కాలము యొక్క ప్రభావం ఏమిటి, అప్పుడు ఏం చేయాలి. అలాగనే అమావాస్య, ఆ అమావాస్యలో సినీ వాలి కుహు రాక ఇలాగా కొన్ని సమయాలు ఉంటాయి. పంచాంగంలో వేస్తారు, మనకి ఏవో అవి తెలియదని వదిలివేస్తాం అనుకోండి. అన్వాధానము పితృయజ్ఞము అని ఈ ప్రతిపత్తి అంటే పాడ్యమి రోజున ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆ సమయంలో వీరు ఎలాగా ఏం చేయాలి. పితృరూపీ జనార్దన, మనం ఏమీ చేత కాకపోతే నా స్వామికి నమస్కారం. పితృరూపీ ఆయన కూడా పితృరూపంలో తండ్రి రూపంలో తల్లి రూపంలో ఉన్నవాడివి నీవే అని నమస్కారం చేయమన్నా. అది కూడా చేత కాకపోతే అరణ్యానికి వెళ్ళి ఏడవమన్నారు. అదేమిటయ్యా అంటే అరణ్యానికి పోయి నాన్న పితృదేవతలారా నేను సరిగ్గా మీకు న్యాయం చేయలేకపోయాను అని ఏడ్చినా వాడు రోధించినా కూడా వీడు ఏదో చేశాడులే అని వదిలిపెట్టేస్తారని కూడా నేను తమాషాకి చెప్పింది కాదు, నారద పురాణమే చెప్పే మాట అది. కానీ అందుకనే అంటూ ఉంటారు ఏమీ చేత తీర్పు దిక్కు తిరిగి ఏడవరా అని. అంటే ఎందుకు వచ్చిందంటే ఇది దీనివల్లనే వచ్చింది. కాబట్టి సూర్యగ్రహణ సమయంలో ఏం చేయాలి, అలాగనే ఇవి చెయ్యలేకపోతే ఏమిటి. సర్వకర్మ భ్రష్టత్వాన్ని ఏర్పడిన బ్రాహ్మణుడికి ఇంకా చాలా చెప్పాడు ప్రాయశ్చిత్తాలు. అంటే వాడు చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే వాడు ఇతరులకు చెప్పాలి అనేవాడు చెయ్యాలి, లేకపోతే ఆ మాటకు బలం ఉండదు అని వాడికి అనేకమైనటువంటివి ఈ మహాపాతకాలు వాటికి ప్రాయశ్చిత్తాదులు కూడా చెప్పడం జరిగింది. ఆ విశేషాలు యథాశక్తిగా మనం మండూక పులితి న్యాయం అంటారు. 200కు పైబడిన అధ్యాయాలు ఉన్నాయి.
వీటిల్లో మనకు సమయాన్ని బట్టి వాటి కప్ప ఎలాగైతే గంతు వేస్తోందో అలాగే మండూకపు ప్రతి న్యాయంగా వీటిల్లో ఉన్నటువంటి విషయాలని జ్ఞాపకం చేస్తూ మనం ఏమి చెయ్యాలో ఆ కర్మాచరణ చక్కగా చేసేటువంటి శక్తిని ప్రసాదించమని, ఏమీ చేత కాకపోతే తండ్రి శ్రీనివాస నీవేనయ్యా నాకు దిక్కు, నా చేత నీవు సరిగ్గా చేయించు. అది కూడా ఇక్కడ ఒక బ్రాహ్మణుడు తప్పిపోతే ఒక యువకుడి రూపంలో స్వామి వచ్చి ఒక నదిలో ఒక సరస్సులో ముంచి లేపుతాడు. కుమారధారా తీర్థం అదే, కుమారస్వామి ఒకటి 2 ఉన్నాయి, దాంట్లో ముంచితే యువకుడు అవుతాడు. ఇప్పుడు నువ్వు చేయవయ్యా, నువ్వు చేయవలసిన పనులను ఏమి అనుకున్నావో అని కూడా అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలో దానికి తగిన విజ్ఞానాన్ని, వికాసాన్ని, శక్తిని కూడా ప్రసాదించమని వేడుకోవాలి. ఆయన ఇచ్చినటువంటిదే కదా శృతి స్మృతి మమైవాజ్ఞ. ఈ వేద ఇతిహాసాలన్నీ కూడా స్మృతులన్నీ నావే, నా ఆజ్ఞ అని అన్నాడు. దాన్ని మనం పాటిస్తే ఆయనకు సంప్రీతి కలుగుతోంది. అట్టి శక్తిని ఇవ్వమని ప్రార్థిద్దాం. హరే రామ 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 హరి హరే, హరి కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరి కృష్ణ 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 హరే హరే. వెంకటేశ 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 పాహి మాం, శ్రీనివాస 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 రక్ష మాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. Oh